చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడేరా, వైజాగ్ వెళ్ళాను ఇంటర్వ్యూకి. ఏమైంది? వచ్చిందిలే. మరి పార్టీ? పార్టీయా? నాకు వచ్చింది కాల్ సెంటర్లో, స్పేస్ సెంటర్లో కాదు. ఈ మాత్రం దానికి పార్టీ ఇచ్చుకుంటే బీకామ్లో ఫిజిక్స్ చేసినంత కామెడీగా ఉంటుంది. అరే ఒకసారి ఆగ్రా పెట్టి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే బాయ్ రా. హలో శివ. బావా, అరే నాకు జాబ్ వచ్చేసిందిరా. ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను. బావా ఒకసారి కలవాలి, రూమ్కి వచ్చి. యా హలో, యారే ఏమైనా సీరియసా? హలో హలో. సెమ్ పాస్ అవుతానే పార్టీ అని అడుగుతాడు. జాబ్ వచ్చిందంటే రెస్పాన్స్ లేదేంటి? రూమ్లోనే ఉన్నాను అన్నారు, లాక్ వేసింది. ఎరా వచ్చావా? డోర్ లాక్ వేసుకుని లోపల ఏం చేస్తున్నారా? నీకేంట్రా, ఇంటర్వ్యూని వైజాగ్ ఎక్కేసావు, రూమ్లో నగులు పేసింగ్ వచ్చి కడదా? తలుపులు తీసుకుంటారా, చీకట్లో ఏంట్రా? ఎరా ఏంటి రాస్తున్నావు? సీరియస్గా రికార్డా? రికార్డ్ కాదు బా, రికార్డ్ బదులు కొట్టే స్టోరీ ఒకటి రాస్తున్నా. అబ్బా చెప్తాను వింటావా? వద్దంటే అవుతావా? చెప్పు. 3 ఉందా మరి? 3 ఏంట్రా, 4 కూడా ఉంది, చెప్పు. కట్ చేస్తే ఏంటి కేకా? కాదరా నీ పేక, చెప్పనవరా. ఓపెన్ చేస్తే చిచ్చి ఏంటిది? నీకు చాలా ఉందరా. ఏ నీకు లేదా? రే నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. 10 years తర్వాత విలన్ కొడుకు ఇండియాకి వస్తాడు. వాడిని రిసీవ్ చేసుకోవడానికి విలన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు చంపడానికి వాళ్ళ కార్ కింద బాంబు పెడతాడు. ఇక్కడ ట్విస్ట్ ఉంది, అదేంటో తెలుసా? ఏంటది? ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే బాంబు పెట్టాలనుకున్నారో ఆ కారే పెడుతుంది. ఆ బ్లాస్టింగ్ నుంచే హీరో ఎంట్రన్స్. బావా చెప్పరా, స్టోరీ ఏమైనా యాడ్ చేయమంటావా? యాక్షన్, ఫ్రిక్షన్, ప్రేమ, డ్రామా ఏం కావాలి? ఏం యాడ్ చేయమంటావు? కమాన్ చెప్పు 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 చెప్పు. బ్రేక్ కావాలరా, నీకు దండవరా బాబు. రే ఎవరన్నా హాలీవుడ్ సినిమాలు, జాపనీస్ సినిమాలు కాపీ కొడతారు కానీ నువ్వేంట్రా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమానే కాపీ కొట్టావు? తెలిసిపోయిందా? నీకు బలిసిపోయిందిరా. మాటలు కదరా, కథలు రాస్తే తెలుస్తుంది. నీకు దండవరా బాబు. అరే నువ్వేంట్రా మూలకొచ్చిన ముసిముసి నవ్వులు వేసుకుంటున్నావు? ఏం లేదు బా. రే అదేంటంటే రే చెప్పరా రే. బావా పొద్దున్నుంచి ఒక అమ్మాయి బాబు నేను చెప్పలేను బాబు, సిగ్గేస్తుంది. గ్యాప్ లేకుండా చాట్ చేస్తుందా, ఫుల్ మనకి రిపేరా. ఇంతకీ ఎవరా దౌర్భాగ్యాలు? దించక్ దీప్తి అని. జాక్ దీప్తియా? ఎక్కడ విన్నట్టుందే. అరే ఇవాళ డాడీస్ గర్ల్ మమ్మీస్ వరల్డ్ అని ఏమైనా పోస్ట్ పెట్టిందా? నీకే తెలిసిండ్రా? ఆడు మగాడ్రా బుజ్జి. మగాడా? నేను మగాడా? మన కిరణ్ గాడు ఫేక్ అకౌంట్ రా. 50 రూపాయలు రీఛార్జ్ చేయించాను కదరా. నువ్వు 50కి ఎంత ఎడుతున్నావు? వాడు 300 చేయించాడు, ముసుకొచ్చలేదాడు. ఏదో అలా జరిగిపోయింది. అబ్బా ఎవడూ తగ్గట్లేదు. ఇస్రో లాంచ్ PSLV C-38. మావా ఈ ఇస్రోలో ఏంటి అసలు? రివర్లో లాంచ్ చేసినట్టు ఈజీగా రాకెట్ లాంచ్ చేస్తున్నారు. 100 శాటిలైట్లను ఒక రాకెట్లో పెట్టి ఆకాశానికి పంపుతున్నారే కానీ ఒక బోర్ బావులో పడిన ఒక చిన్న ప్రాణాన్ని కాపాడలేకపోతున్నారా. ఇంక్రెడిబుల్ ఇండియా. మన దేశానికి ఉన్న దరిద్రం ఏంటంటే మన వాళ్ళకి అతి జాగ్రత్త ఎక్కువ, ముందు జాగ్రత్త తక్కువ. ఏమైనా జరిగితే కానీ రియాక్ట్ అవ్వరు.
ముందు మారాలరా. అవును, ఇంతకీ మర్చిపోయాను. శివగాడేడ్రా? కాల్ చేశాడు, అర్జెంట్ అన్నాడు. అయినా వాడు కాల్ చేయడం ఏంట్రా? ఆడు మాకు చేయకూడదా? జోకులు వద్దురా. దాంట్లో జోక్ ఏముందిరా? హాఫ్ అన్ అవర్ బ్యాక్ కాల్ చేశాడు, వాడే రమ్మన్నాడు నన్ను. వాడు కాల్ చేయడం ఏంట్రా? ఆడు పెద్ద తోపా, అంత ఎదిగిపోయాడు. ఎదిగిపోలేదురా, చనిపోయాడు. చనిపోయాడా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, యాక్సిడెంట్ 3 days బ్యాక్ జరిగింది. అరే వాడికేమన్నా అవుతే నాకు తెలియకుండా ఉంటుందా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, మళ్ళీ డిస్టర్బ్ అవుతావని చెప్పలేదు. కానీ అరే వాడే ఫోన్ చేస్తున్నాడు రా. లిఫ్ట్ చేయరా, వాడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడేమో. హలో, హలో, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంటది? నా వల్ల కావట్లేదురా. ఏం కావట్లేదురా? చూడలేకపోతున్నాను రా. ఏంటది? ప్యాంట్ జిప్రా హౌలే. బక్రా బంగే. ఎవరురా అందరూ? ఒరే చచ్చావు అనుకున్నాను కదరా బాబు. ఫ్రెండ్స్ ఎవరా? చచ్చినా నేను మట్టుకు వదిలిపెట్టాం. రండిరా, మన భావన ఏదో చేసిన శుభ సందర్భాల్లో సెల్ఫీ దిగుదాం. ఎంత ఆనందరం మీకు. ఎలావాయ్, నేను తెస్తానుండు. హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడే మన వాళ్ళ రూమ్లో ఉన్నాను. అక్కడేం చేస్తున్నావురా? మాట్లాడుతున్నావు అంతేరా. ఎవరితో మాట్లాడుతున్నావురా? అదే శివగాడు, శేషుగాడు, మోహిత్ గాడు అందరం కలిసి మనం మాట్లాడుకుంటున్నాం అంతే. రే, వాళ్ళందరూ 3 days బ్యాకే యాక్సిడెంట్లో చనిపోయారురా. ఆ రూమ్ కూడా లాక్ చేసి ఉంటుంది. ఎరా అంత పప్పగాడిలా కనపడుతున్నానా? ఇప్పుడు నువ్వు మొదలెడేసావు. అరే ప్రాంక్ చేయడం ప్రతి ఓడికి ప్యాషన్ అయిపోయింది. హలో హలో